తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కాంగ్రెస్ పార్టీని ఎక్కువ నమ్మిండ్లు. సరే 10 ఏళ్ళు అధికారం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీని, అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి పూర్తిగా ప్రతి విలేజ్‌లో పల్లెటూర్లలో కాంగ్రెస్ పార్టీని నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిండు. ప్రభుత్వం వస్తే మాకు రుణమాఫీ అవుతది, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తారని నమ్మి వీళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన వాళ్ళు రైతుల్ని ఎందుకు మోసం చేయాల్సి వస్తుంది? పూర్తిగా ఎందుకు రుణమాఫీ చేస్తలేరు అంటే ఏం చెప్తారు? రైతు డిక్లరేషన్లో స్వయంగా వరంగల్లో జరిగినటువంటి సభలో రైతు డిక్లరేషన్ స్వయంగా రాహుల్ గాంధీ గారు 2022లో దాన్ని రైతు డిక్లరేషన్ ఆవిష్కరించిండు, అనౌన్స్ చేసిండు. మొట్టమొదటిది ఏంది, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకి 60 లక్షల మంది రైతులకు అని చెప్పేసి లెక్క కూడా చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పారు. వాళ్ళు అయిందా? ఏమైంది? మీరు ఆ రోజు ఎన్నికలకు ముందు 60 లక్షల మంది రైతులు అన్నారు, 40,000 కోట్లు అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతులు కాస్త 60 లక్షల మంది రైతులు కాస్త 40 లక్షలు అయినరు, డబ్బులు 40,000 కోట్లు అని చెప్పేసి మాట్లాడింది అధికారంలోకి వచ్చినాక. తర్వాత క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సరికి వచ్చేసరికి అది ఏమైంది, 40,000 కోట్లు కాస్త 31,000 కోట్లకు వచ్చింది. వాళ్ళు ఎంత జరిగింది? ఈ రోజు వరకు 18,000 కోట్లు రుణమాఫీ జరగలేదు. అబద్ధం. అదే విషయం అమలు చేస్తామని ఎన్ని రోజులు చెప్పారు? 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? మొన్న దబాయించడానికి కూడా ఆగస్టు 15వ తారీఖులోగా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది అని చెప్పింది. వాళ్ళు ఏంది ఇది ఆగస్టు 15వ తారీఖు, మిగతా పక్కకు పెట్టండి. ఆగస్టు 15 అయిపోయి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? అక్టోబర్ 15 అయిపోయింది, సెప్టెంబర్ 15 కూడా. మీరు చెప్పినటువంటి ఆగస్టు 15 అయిపోయి కూడా 2 నెలలుగా వస్తుంది. ఇప్పటికి ఎంతమంది అయింది? ఎందుకు కాలే? అదే 16,000 17,000 కోట్లు మీరు విడుదల చేసినామని చెప్పి ఆ 17,000 18,000 కోట్లలోనే డిప్యూటీ సీఎం గారు భట్టి గారు చెప్పిండ్రు. ఏమన్నారు? రైతులకు చేరింది 7,500 కోట్లే అని చెప్పేసి చెప్పాల్సినటువంటి విషయం అయితే చెప్పారు, వాస్తవం అని చెప్పాను. మళ్ళీ వెంటనే కాదు నేను అట్లా చెప్పలే, అది కాదు ఇది అని చెప్పేసి సవరించినట్టు మళ్ళీ మాట మార్చిండ్రు. ఇది వాస్తవం. ఆయన చెప్పింది కూడా ఏంటంటే ఇప్పటికి రైతులకు రీచ్ అయింది, చేరింది 7,500 8,000 కోట్లు, మా అంటే ఇంకో 1,000-2,000 కోట్లు ఉంటుంది ఈరోజు. కానీ మీరేంది మరి ఆ రైతు రుణమాఫీ చేస్తామన్న సగం చేయలేదు. కానీ రైతు బంధు కేసీఆర్ గారు ఈ దేశంలో ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి రైతుకు ఇన్పుట్ సబ్సిడీగా పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం ఇవ్వాలి. రైతులు విత్తనాలు కొనే దగ్గర, మందులు కొనే దగ్గర, క్రిమిసంహార మందులు కొనే దగ్గర అప్పుల పాలవుతున్నారు, అది నష్టపోతున్నారు. కాబట్టి ఒక రైతు బిడ్డగా స్వయంగా తను రైతుగా కేసీఆర్ గారు అది తెలుసు కాబట్టి అందుకే ఎవ్వరు అడగలే, ఎక్కడ ఎన్నికలో హామీ ఇవ్వలే. కానీ రైతులను దృష్టి పెట్టుకొని, లక్షలాది మంది రైతులను దృష్టి పెట్టుకొని రైతు బంధుని ఈ దేశంలో అద్భుతంగా అమలు చేసి ఇప్పటికీ 75,000 కోట్లు ఇచ్చినటువంటి దేశంలో ఎక్కడ చరిత్ర లేదు. దాన్ని మీరేం చెప్పారు? ఎన్నికల ముందు కేసీఆర్ గారు బిచ్చమేసినట్టు రైతుకు ఎకరానికి 10,000 కోట్లు ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నాడు, మేము అధికారంలోకి వస్తే మేము గెలిస్తే మమ్మల్ని నమ్మండి, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. ఆయన 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బలంగా తీసుకెళ్తున్న వాదన ఏంటంటే పూర్తిగా రైతులకు రుణమాఫీ చేసినాం, ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు విష ప్రచారం చేపిస్తున్నారు, రైతులకు ఎన్నో కొన్ని డబ్బులు ఇచ్చేసి మీటింగ్లకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బలంగా చెప్తుంది. నిజంగా అంతే జరుగుతుందా? అదే నిజమైతే ఎక్కడ లేదు కదా. మీ మిర్రర్ టీవీ ఎడిటర్ అయినటువంటి సోదరి విజయారెడ్డి గారు, తర్వాత ఇంకో జర్నలిస్టు సరిత గారిద్దరు, ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి కొండారెడ్డి పెళ్ళికి పోయి ఫీల్డ్ విజిట్ లాగా ఆ ఊర్లో ఎట్లా అవుతుంది అమలు చేద్దామని చెప్పేసి చెప్పింది కదా. పోతే ఎందుకు రైతులను అడుగుతుంటే మీ గుండాలు వచ్చేసి మీ మనుషులు ఎందుకు వచ్చి వాళ్ళని ఎందుకు దౌర్జన్యంగా దాడి చేసిండ్రు? మీరు నిజంగా చేసిన వాళ్ళే కదా, మొత్తం అమలు చేసిన వాళ్ళే కదా, ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి వాళ్ళే కదా. అదే చెప్తారు కదా రైతులు, దాచిపెట్టడానికి ఏం లేదు కదా. మరి ఎందుకు దాడి చేసిండ్రు అంటే మీరు ప్రతిదీ అబద్ధం చెప్తున్నారు. ప్రతిదీ అబద్ధం, మోసం, వంచన చేసుకుంటా ఇది ఎట్లయితుంది, ఇది కాదు కదా, నిజం కాదా అని ఎవరన్నా ప్రశ్నించే ప్రయత్నం చేస్తే వాళ్ళని అవసరమైతే గొంతు నొక్కే ప్రయత్నం, లేకపోతే భౌతిక దాడి చేసే కుట్ర జరుగుతున్నది ఇవాళ. అందుకే రైట్ ఇప్పటికైనా చెప్పండి, మీరే చెప్పండి, మీ నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దాన్ని కేటీఆర్ గారు
హరీష్ రావు గారు కూడా దానికి సంబంధించి ఒక సవాల్ కూడా చెప్పింది. అవును. మీ కొడంగల్ నియోజకవర్గంలోనే పోదాం పదండి, ఎక్కడ సంపూర్ణంగా 2 లక్షల రుణమాఫీ అయ్యిందో చెప్దామా, చూద్దాం, పోదాం పదండి, రండి, మీరు రండి, మేము పోదాం, కలిసిపోదాం అని చెప్పాను. మరి పదండి, నిజంగానే కొడంగల్లో వెరిఫై చేయండి ఎక్కడైంది. ఇవన్నీ ఇంకెంతకాలం మోసం చేస్తారు. ప్రజలు ఆ మోసాన్ని గ్రహించిండ్రు, మీ వంచనను గ్రహించి వాళ్ళ ప్రజలు అయ్యో ఎక్కడో దీన్ని తిరగబడే పరిస్థితులు ఇవాళ మొదలైనవి. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రజల్ని దాన్ని అదే కాదు, రైతు బంధు ఎందుకు ఏది చెప్పండి, ఇయ్యకపోగా మీరు 10,000 15,000 ఇవ్వకపోగా రైతు బంధు ఎట్టిపోయిందంట, 10,000 అదే 10,000ని 15,000 పెంచకపోగా ఇప్పటికే ఇస్తున్నటువంటి దాన్ని ఆల్రెడీ ఎగ్గొట్టేసారు. సీజన్ వర్షాకాలం అయిపోయింది, వర్షాకాలం సీజన్ అయిపోయింది, మళ్ళీ ఆల్రెడీ పంటలు ఇప్పుడు ఆల్రెడీ కోసే వర్షాకాల పంటలు కోసేటట్టు ఎందుకు ఏంది దాదాపు అదే కదా ఎగిరిపోయింది. రైతు బంధుని కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి రైతు బంధుని ఎగ్గొట్టి ఆ డబ్బుల్నే రుణమాఫీ ఇప్పుడు డైవర్ట్ చేశారు. అంతే తప్ప మీరు నయా పైసా చేయలేదు, ఇవాళ చేయండి. మరి మీరు ఒకసారి అయిపోయింది కదా, ఇంకేంటిది ప్రతి పంటకు బోనస్ క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తాను. ఇవాళ సన్నాలు అంటుండ్రు, మొత్తం ఆ రోజు చెప్పలే. మొత్తం తెలంగాణలో ఎక్కువగా పండించేదే సన్నాలు కాదు, ఎక్కువగా పండించేది. పొంగులేటి చెప్పింది అన్న ముందు సన్నాలతో స్టార్ట్ చేసి మిగతా వాటిలోకి ఇస్తామని పొంగులేటి అన్ని మోసమే. మరి ఆ రోజు ఎన్నికలు ఎందుకు చెప్పలే, అదన్నా స్టార్ట్ చేసిందా? ఆల్రెడీ మార్చి ఏప్రిల్లో పంట వెళ్ళిపోయింది కదా ఒక పంట, మరి ఎందుకు అమలు చేయలే మీరు? అన్ని అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే మొట్టమొదటి సంతం అంతా కూడా 6 గ్యారెంటీల మీద ఇది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే డిసెంబర్ 7వ తారీఖు నాడే ఎల్బీ స్టేడియంలోనే చేస్తామని చెప్పారు. ప్రతిదీ రైతు బంధు చేస్తామని చెప్పారు. ఆ రోజే రైతు బీమా రుణమాఫీ అన్నారు. ప్రతి మహిళకు ఆడబిడ్డకు 2,500 రూపాయలు అన్నారు. పెన్షన్ 2,000ని 4,000కు పెంచుతామన్నారు. అన్నిటిని కూడా ఇట్లా మొత్తంగా 420 హామీలు ఉన్నాయి. వాటన్నిటికి కూడా వాటికి సంబంధించినటువంటి కార్యాచరణని డిసెంబర్ 9వ తారీఖు మొట్టమొదటి సంతకం వీటి మీద చేస్తామని చెప్పారు. మరి ఏమైపోయింది అంటే మీకు పెన్ను దొరుకుతా లేదా, లేకపోతే సంతకం పెట్టడానికి పేపర్ దొరుకుతా లేదా? అయిపోయింది కదా, ఎందుకు చేస్తలే? వాళ్ళ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు 1 year. అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి అయినాక కూడా ప్రకటించారు. ఎన్ని ఉద్యోగాలు చేసిందో చెప్పండి. వాళ్ళకి రాగానే ఇచ్చింది కదన్న ఎల్బీ స్టేడియంలో. ఎవరి అవి ఎక్కడి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా 3 నెలల్లో 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి గొప్పగా మాట్లాడారు. పెద్ద కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నారు కదా. స్టేట్ అవి అడుగుతున్నాను, ఈ దేశంలో ఎక్కడైనా ఏ పద్ధతులైనా నోటిఫికేషన్లు లేకుండా అటెండర్ ఉద్యోగం కూడా భర్తీ చేసే పద్ధతి ఉన్నదా? నేను అడుగుతాను, స్టేట్ అడుగుతున్నా. ప్రభుత్వం నోటిఫికేషన్ ఎలక్షన్ అప్పటికే జరిగినటువంటిది. కేసీఆర్ గారు గడిచిన 10 ఏళ్లలో దాదాపు 2,32,000 ఉద్యోగాలని గుర్తించి వాటికి 2,04,000 ఉద్యోగాలకి 2,34,000 ఉద్యోగాలు క్లియరెన్స్ ఇచ్చింది భర్తీ చేయడానికి. దాంట్లో 2,04,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వేసి 1,67,000 ఉద్యోగాలని భర్తీ చేసింది. వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నారు. మిగిలినటువంటి 40,000 ఉద్యోగాలు, 40,000 చిల్లర ఆ ఉద్యోగాలన్నీ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. రిజల్ట్స్ కూడా సిద్ధంగా ఉన్నది. వేరియస్ ఒకటేసారి నోటిఫికేషన్ కదా చేస్తూ ప్రాసెస్లో ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో 4 ఎలక్షన్ కోడ్ దానివల్ల ఆ ఎన్నికలు అనేది అసలు టీచర్ ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేకపోతే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి కానీ, గ్రూప్ 2 కానీ వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ అది చెప్పినో వాటన్నిటికీ సంబంధించిన ప్రాసెస్. నర్సు, కానిస్టేబుల్ దాదాపు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, దాదాపు 13,000-14,000 నర్సు ప్రభుత్వ హాస్పిటల్స్లో నర్సు ఉద్యోగాలకు సంబంధించి, పారామెడికల్ స్టాఫ్ ఉద్యోగం సంబంధించి ఇవన్నీ కూడా అప్పటికే ఎగ్జామ్స్ అయిపోయినాయి. రిజల్ట్ సిద్ధంగా ఉన్నది. జస్ట్ టెక్నికాలిటీస్ కారణంగా ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయింది. అవి వచ్చిన వెంటనే సహజంగా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు అయిపోయి వాటిని పూర్తి చేసి మేము 3 నెలల 36,000 32,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్పేసి డబ్బా కొట్టుకొని మోసం చేసి మీరు చెప్పింది ఏంటి? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ఫ్రెష్గా భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు ఎన్ని నోటిఫికేషన్లు వేసింది చెప్పండి, దేనికి వేసింది చెప్పండి. మీరు వేసిందల్లా నోటిఫికేషన్ ఏంటంటే గ్రూప్ 1 ఉద్యోగాలు అప్పటికే 504 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వేసిండు. ఎగ్జామ్స్ జరిగినాయి, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఇవన్నీ జరుగుతున్నది. ఆ నోటిఫికేషన్ని ఎన్నికలు అయిపోగానే మళ్ళీ రద్దు చేసి ఉన్నటువంటి నోటిఫికేషన్ని
ఆ 504 ఉద్యోగాలకి మళ్ళొక 60 ఉద్యోగాల్ని కలిపి 564 ఉద్యోగాలకి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఓన్లీ 60 రెండు. అట్లాగే టీచర్ ఉద్యోగాలు డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికే 5,000 చిల్లర ఉద్యోగాలకి నోటిఫికేషను అప్లికేషన్స్ కాల్ఫర్ అయ్యి అదంతా ప్రాసెస్ జరిగింది. జరుగుతుండగానే ఎలక్షన్స్ రావడంతో ఎగ్జామ్స్ వాళ్ళు పెట్టేదానికి వచ్చింది. అయిపోయిన తర్వాత మీరు మెగా డిఎస్సి అన్నటువంటి వాళ్ళు 25,000 ఉద్యోగాలు ఇస్తామన్న వాళ్ళు వచ్చి ఆ 5,000 ఉద్యోగాల్ని రద్దు చేసి ఆ 5,000 ఉద్యోగాల్ని రద్దు చేసి ఆ డిఎస్సి పాత డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ ఇంకొక 5,000 కలిపి 11 సుమారు 11,000 ఉద్యోగాలు చేసి మళ్ళీ ఇవన్నీ మీరు కొత్తగా వేసినట్టుగా చెప్తున్నారు. అంటే మీరు చెప్పింది ఏంటి? మెగా డిఎస్సి 25,000 ఇస్తామన్నారు. మీరు వేసింది 5,000 ఉద్యోగాలు. అంతకుముందు 5,000 చిల్లర ఉన్నటువంటి వాటి కలిపి. ఇట్లా ప్రతిదీ మోసం.